అందరికీ నమస్కారం. అందరూ అందరూ బాగున్నారు. చాలా చాలా బాగున్నాను. బాగున్నాను. ఇవి మా బాబు టాయ్స్ ఏంటో అనుకున్నారు. మా బాబు ఫేవరెట్ టాయ్స్ అనమాట. ఇవి చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయి. ఇవన్నీ కలిపి జాయింట్ చేసి ఫిక్స్ చేస్తారనమాట. చేస్తే స్పైడర్ మ్యాను ఇంకా ఐరన్ మ్యాను ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ తయారు చేయొచ్చు అనమాట. ఇంకా రోబోస్ అట్లా తయారు చేస్తాడు. ఇవన్నీ ఫిక్స్ చేయాలంటే చాలా ఓపిక, ఇంట్రెస్ట్ ఉండాలి. అంతేకాకుండా టైము కూడా. వీడైతే స్టార్టింగ్లో అయితే బుక్ చూసి ఓన్గా పెట్టుకునేవాడు. ఇప్పుడైతే వాడికి మైండ్లో రిజిస్టర్ అయిపోయిందనమాట. ఏ బాడీ పార్ట్ ఎలా సెట్ చేయాలి ఏంటి అనేది వాడు ఓన్గా పెట్టుకుంటున్నారు. నాకైతే ఎప్పుడైనా ట్రై చేద్దాము, ఒకసారి పెట్టి చూద్దామని అనుకుంటాను, కానీ వామ్మో అదంతా నా వల్ల కాదనిపిస్తుంది. వాడికి ఎంత ఇంట్రెస్టో ఏమో. ఎందుకంటే చిన్న చిన్న బాడీ పార్ట్స్ అనమాట. కాళ్ళు, చేతులు, హెడ్ ఇవన్నీ చెయ్యాలి. వాడికి ఇంకా ఏ పార్ట్ ఎలా చేయాలి ఏంటనేది బాగా మైండ్లో పెట్టుకున్నాడు అనమాట. ఓన్గా చేసేస్తున్నాడు. పిల్లలకి చాలా యూస్ఫుల్. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ చాలా కలర్ఫుల్గా అనిపించి వీడియో అయితే తీశాను. ఈ కొత్త ఇంటికి షిఫ్ట్ అయినాక మాకు మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ అన్నీ తెలుస్తున్నాయి అనమాట. అంతకుముందు ఇంట్లో అయితే ఏమీ లేదు, లైట్లు వేసుకొని ఇంట్లో ఉండడం, డే అయిందో నైట్ అయిందో ఏమీ అర్థం కాదు, అలా ఉండేది. ఇంకా నేనైతే తిరుగుడికి అయితే రెడీ అయిపోయాను. తిరుగుడు అంటే మామూలు తిరుగుడు కాదు. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను, హౌస్ వైఫ్ అనే, కానీ ఇంకా జాబ్ చేయడానికంటే ఎక్కువ పనులు అయితే నా మీదనే పడుతున్నాయి. జాబ్ చేస్తే ఓన్లీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని రావడం అదొక్కటే పని. కానీ ఇంట్లో ఖాళీగా ఉంటున్నాం అన్న పేరుకి, ఆ పాపానికి ఎన్ని పనులు మీద ఉంటాయో అసలు ఎవ్వరికి అర్థం కాదు, ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. ఇది చేసా అది చేసా అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇదేనా అనుకుంటారు, కానీ వెళ్ళి తిరిగితే తెలుస్తుంది. ఇదైతే నేను కొరియర్ ఒకటి అక్కడే ఉండిపోయిందనమాట. అది అడ్రస్ సరిగ్గా లేదని చెప్పేసి వాళ్ళు అక్కడే ఉంచుకున్నారు. ఆ కొరియర్ ఆఫీస్కి వెళ్ళి కొరియర్ తీసుకొచ్చాను. అలాగే ఇంకా మా ఏరియాలో ఉన్న అనమాట, అంతకుముందు మేము ఉన్న ఏరియాలో కొరియర్ అయితే ఉండిపోయింది. ఇంకా మార్నింగే ఇంట్లో వంట చేసి ఆఫ్టర్నూన్కి లంచ్ అన్నీ ప్రిపేర్ చేసి తిని అన్నీ సర్ది ఎక్కడ పెట్టి మా హస్బెండ్కి, మా బాబుకి అన్నీ అవైలబుల్లో చేతికి అందేలాగా అన్నీ అరేంజ్మెంట్స్ చేసి నేనైతే ఈ పనులకైతే బయటకు వచ్చాను. అంటే నేనే ఎందుకు వచ్చానా అంటే అనేది లాస్ట్లో అయితే చెప్తాను. ఇదైతే అక్కడి నుంచి బై వాక్ వెళ్ళాను అనమాట. కొరియర్ ఆఫీస్ నుంచి నేను నెక్స్ట్ వెళ్ళే లొకేషన్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఇంకా బైక్ బుక్ చేసుకున్నా. బైక్ కూడా ఏమో ఎక్కడో లొకేషన్లో ఉండిపోయాడు. నేను చెప్పిన లొకేషన్లో అయితే రాలేదు. ఇంకా వెయిట్ చేసి విసుకొచ్చింది. వాడేమో వెయిటింగ్ ఛార్జ్ పెట్టాడు, డబల్ చేశాడనమాట వెయిటింగ్ ఛార్జ్ కూడా. ఇంకా విసుకొచ్చేసి అది క్యాన్సిల్ చేసి ఆ రైడ్ నేనే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో అలా నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. ఇంకోటి బైక్ బుక్ చేసి వాడు వచ్చి మళ్ళీ నేను వెళ్ళేసరికి ఈలోపు వెళ్ళిపోవచ్చు అనిపించి నేనే వెళ్తున్నాను. అంతేకాకుండా ఆ ఏరియా అంతా నాకు బాగా అలవాటైన ఏరియా అనమాట. ఎటు వెళ్ళాలి ఏంటి అనేది అంత ఐడియా ఉంది కాబట్టి నేనే బై వాక్ అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం మేము 8 ఇయర్స్ అంటే నా పెళ్ళైన దగ్గర నుంచి ఉన్నానన్నమాట. ఆ ఏరియా నాకు అన్నీ ఐడియా ఉంది కాబట్టి ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను. అంతేకాకుండా ఆ ఏరియా ఏంటంటే కొంచెం కమర్షియల్ ఏరియా. కాలేజెస్, స్కూల్స్, హాస్టల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్, మాల్స్ అన్నీ ఉంటాయి. ఇంకా జనాలు అయితే 24 అవర్స్ తిరుగుతూనే ఉంటారు. నైట్ టైం కూడా డే టైం లాగా తిరుగుతారనమాట. అందుకే ఎనీ టైం బయటికి వెళ్ళినా సేఫ్ అండ్ సెక్యూర్గా అనిపిస్తుంది ఆ ఏరియా. అందువల్లనే మేము అన్ని ఇయర్స్ ఆ ఏరియాలో అయితే ఉన్నాము. కానీ ఇప్పుడు ఫ్యామిలీస్గా ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలంటే మాత్రం ఆ ఏరియాలో ఉండలేము. ఎందుకంటే అక్కడంతా ఆ కల్చర్ వేరు, ఇప్పుడు మేము ఉంటున్న కల్చర్ వేరు. అందువల్లనే ఇక కల్చర్ నచ్చకనే ఇటువైపు వచ్చాము. ఎందుకంటే ఎక్కడ మనం ఉండే వాతావరణాన్ని బట్టి పిల్లలకి అదే అలవాటు అయిపోతుంది కదా. అందువల్లనే మేము ఒక మంచి పీస్ఫుల్ లైఫ్ అనేది పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళు కూడా ప్రశాంతంగా ఆడుకోవడానికి
ఒక మంచి ప్లేస్, ఇంకా ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్ అనేది ఉంటే వాళ్ళని వదిలేస్తే వాళ్ళ ఓన్గా ఆడుకునేలాగా ఉండాలి. అలాంటి ఏరియా కోసమే మేము ఇప్పుడు ఉంటున్న ఇంటికైతే షిఫ్ట్ అయ్యాము. అంతకుముందు మేమున్న ఏరియా అనమాట ఇదంతా. మొత్తం అపార్ట్మెంట్సే అనమాట. ఇంకా ఒకళ్ళు అపార్ట్మెంట్స్లో ఉంటున్నారంటే వాళ్ళు పొద్దున్న డోర్ వేస్తే మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే బయటికి రావడం తప్ప మధ్యలో వచ్చే ఛాన్స్ ఉండదన్నమాట. అట్లా ఉంటుంది అక్కడ. ఎవరి పని వాళ్ళు తలుపులు వేసుకొని చేసేసుకుంటారు. ఎవరికి సంబంధం ఉండదు. ఇక్కడ నేను ఇంకో లొకేషన్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. డ్రై క్లీనింగ్కి అయితే డ్రెస్సులు ఇచ్చాము ఇల్లు వెకేట్ చేసే ముందు. వాడు ఆన్ టైంకి అయితే ఇవ్వలేదు. దానివల్ల నేను వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఇది మా బాబు అంతకుముందు చదివిన స్కూల్ అనమాట. టీసీ కావాలి అని చెప్తే టీసీ కోసం అయితే వెళ్ళాను. ఇంకా టీసీ తీసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాను అనమాట. టీసీ అయితే ఇవ్వట్లేరట. అంటే 5th క్లాస్ పిల్లల వరకు అయితే టీసీ ఇవ్వరు, ఓన్లీ బాండ్ఫైడ్ ఇస్తారన్నారు. కొత్త స్కూల్ వాళ్ళేమో టీసీయే కావాలంటున్నారు. ప్రెజెంట్ అయితే అదొకటైతే తీసుకొని వెళ్తున్నా. చూడాలి ఫర్దర్గా ఏమన్నా అడుగుతారేమో. ఇంకా స్కూల్ దగ్గర నుంచి నేను అంతకుముందు ఉన్నాము ఆ ఇల్లుకి అయితే రూట్ అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పట్లో ఆ ఏరియాకి వెళ్ళే అవసరం ఉండదు, ఛాన్స్ కూడా ఉండదు, ఇంట్రెస్ట్ కూడా లేదు వెళ్ళడానికి. అందువల్ల లాస్ట్ టైం ఫైనల్ అనుకుంటా మళ్ళీ ఆ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే దారి చూసుకుంటూ వెళ్తున్నాను. ఒక 3 years నుంచి అనుకుంటా ఆ స్కూల్కి ఇంటికి అలా నడుచుకుంటూ వెళ్ళడం. అంటే మార్నింగ్ దింపడానికి వెళ్ళాలి, ఆఫ్టర్నూన్ లంచ్, మళ్ళీ ఈవినింగ్ తీసుకురావడానికి. ఇన్ని టైమ్స్ అలవాటైంది కదా. ఇంకా ఆ గేట్ కనిపిస్తుంది కదా, అదే మేము ఉన్న ఇల్లు అనమాట. ఆ ఇంటి పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. అంటే ఇది స్కూల్ నుంచి బ్యాక్ సైడ్ హౌస్ అనమాట అది. ఇంకా ఫ్రంట్ అయితే చూపిస్తాను చూడండి. ఇక కొన్న షాప్ ఉంది కదా, ఇదైతే ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ అంకుల్దే. ఆయన కూడా 1 year బ్యాకే పెట్టాడు. ఇదన్నమాట ఇల్లు. పైన డిజైన్ అని ఉంది కదా, దానిపైన ఫస్ట్ ఫ్లోర్ మేము అంతకుముందు ఉన్న ఇల్లు. ఇక చూసారు కదా, అంత కమర్షియల్ ఏరియా. ఈ వీడియో అయితే ఎప్పటిదో. బల్లులు అంటే నాకు అసలు కంపరము, చిరాకు అనమాట. మా బాబు అయితే తీశాడు. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే మా బాబు రిక్వెస్ట్ చేయడం వల్ల యాడ్ చేస్తున్నాను. అందరినీ భయపెట్టాలి మమ్మీ, అది పెట్టు మమ్మీ అని అంటున్నాడు, అందుకే పెట్టాను. సరే చూద్దాం ఎంతమందికి బల్లులు అంటే ఇంట్రెస్ట్, ఎలర్జీ అనేది కింద అయితే కామెంట్ చేయండి. ఇవైతే మీ స్టోర్ మీద ఉన్న పురుగులను తినడానికైతే ఇంత ఫైటింగ్ చేస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయో లేవో, మొత్తం 4-5 బల్లులు అయితే ఉన్నాయి. కింద ఉన్నది, పైన 2 పెద్ద బల్లులు, ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. అంతేనండి ఈరోజు వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.